ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం రాజమండ్రి కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు పండుగలలో అతిపెద్ద పండుగలు భోగి, సంక్రాంతి అని, పండుగ పూట పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు పస్తులుండే పరిస్థితి ఉందన్నారు. కార్మికులు పండుగ చేసుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి జీతాలు సంక్రాంతిలోపు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పండుగలకు చంద్రన కానుకలు కరువయ్యాయని అన్నారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనె, ఇతర సామాగ్రి అందించే ఆనవాయితీ కరువైందని, తక్షణమే వాటిని అందించాలని ఆయన అన్నారు. సంక్రాంతిలోపు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు మంజూరు చేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఆప్కాస్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 60 సంవత్సరాలు పూర్తి కాగానే ఇంటికి పంపుతున్నారని, న్యాయ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయడం లేదని, వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలు అన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాల దుర్గమ్మ, యానిమేటర్లు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె కనక, అధికార బాడీ నాయకులు బంగారు గిరి, గూడుపు గిరి, వెంకటలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చంద్రబాబు జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మరో 5 రోజుల్లో భోగి, కనుమ, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మున్సిపల్ కార్మికులు మాత్రం సంతోషంగా ఉండరు. అది ముఖ్యంగా ఆప్కాస్ కార్మికులు. ఎందుకంటే 2 నెలలుగా జీతాలు లేవు. 3వ నెల ప్రారంభమవుతుంది. ఈఎంఐలు కట్టుకోలేదు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేదు, ఇంటెద్దులు కట్టుకోలేదు. కనీసం పండగ వస్తుంది, పండగకైనా అరుసులు వండుకోవద్దా? వచ్చిన అల్లులకి ఏమీ వండొద్దా? చంద్రబాబు నాయుడు గారు ఎలా బతకాలి? పండగ ముందు మా ఉసిరేంటిది? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు లేవే. దయచేసి ఇంకా పండగకి 3-4 రోజులు ఉంది. మీరు మా మీద కనికరంగా ఆలోచించి మా జీతాలు మంజూరు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా 2వ పాయింట్ వచ్చినప్పటికీ 60 ఏళ్ళు, అలాగే డెత్ పోస్టులు, అదిగో పులి, అదిగో నక్క, అదిగో అయిపోయింది, ఇదిగో అయిపోయింది.